అండర్స్టాండింగ్ మైండ్స్ ఎంపవరింగ్ లైవ్స్ థీమ్తో ఆటిజం ఇంటర్వెన్షన్ అండ్ ఇన్క్లూషన్ పై రౌండ్ టేబుల్ సమావేశాన్ని హైదరాబాద్ రవీంద్ర భారతి మినీ కాన్ఫరెన్స్ హాల్లో సుచిర్ ఇండియా ఫౌండేషన్ నిర్వహించింది. లయన్ డాక్టర్ కిరణ్, బల్గేరియా రిపబ్లిక్ గౌరవ కౌన్సిల్, సుచిర్ ఇండియా గ్రూప్ సీఈఓ నాయకత్వంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆటిజంపై అవగాహన, త్వరిత నిర్ధారణ, చికిత్స, సమగ్ర విద్య, బలమైన కమ్యూనిటీ మద్దతుపై ఈ సమావేశంలో చర్చించారు. ఆటిజం కేసులు పెరుగుతున్న వేళ సమిష్టి చర్య అవసరమని లైన్ డాక్టర్ కిరణ్ సూచించారు. పీడియాట్రిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి మేరీ అనురూప, సీనియర్ లెక్చరర్ ఇన్ ఆక్యుపేషనల్ థెరపీ డాక్టర్ టి ముగేష్లు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆటిజం లక్షణాలు, ప్రారంభ సంకేతాలు, చికిత్సా విధానాలు, కుటుంబ సాధికారత, ఆటిజం ఉన్న పిల్లల కోసం సమగ్ర వాతావరణం అవసరంపై కీలకంగా వివరించారు. ఇదివరకు రోజుల్లో అంటే ఒక 20 ఏళ్ల కిందట తీసుకుంటే అది మనకు ఒక 1000-1500 మందికి ఒకటి ఉన్నది. ఈ రోజున 70-80 మందికి ఒకళ్ళకి ఆటిజం వచ్చే ఛాన్సెస్ ఉంది. ఆటిజం అంటే ఏంటి అని అంటే మనకు మైండ్లో ఉన్నటువంటి దాన్ని ఒకసారి డిస్కనెక్ట్ అయితే మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో కనుక తీసుకుంటే మనకు వాళ్ళు లేట్గా మాట్లాడడం కానీ, లేట్గా కనెక్ట్ అవ్వడం కానీ, ఏదన్నా మనం చెప్పినప్పుడు లేట్గా అర్థం చేసుకొని రియాక్ట్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ వస్తున్నాయి. సో ఇది రోజు రోజుకు ఒక మహమ్మారిలాగా మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని ఇండివిజువల్గా కానీ, పేరెంట్స్ని, ఫ్యామిలీని కానీ, సొసైటీని కానీ కిల్ చేసే పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది. మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాటిల్లో లేట్ ఐడెంటిఫికేషన్ జరగడం వల్ల, చాలా లేట్గా దాన్ని గుర్తించడం వల్ల ఆ పిల్లలు మిగతా సమాజంలో ఉన్నటువంటి మిగతా పిల్లలతోటి కలవలేకపోవడం అనేది ఇక్కడ జరుగుతూ వస్తుంది. సో ఇది మనకు కొన్నిసార్లు పేరెంట్స్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం, ఒక రకమైనటువంటి స్టిగ్మాలో ఉండడం వల్ల నా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు అనుకోవడం, లేదా కొన్ని స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఇది కొంచెం స్పెషల్ చిల్డ్రన్, వీళ్ళకు కొంత మందబుద్ధి ఉంది కొంచెము అని మన కొన్ని విషయాలలో వాళ్ళని ఏం చేస్తున్నారంటే మిగతా పిల్లలతో కలవకుండా, లేదా కొన్ని స్కూళ్ళలో అడ్మిషన్ ఇవ్వకుండా జరుగుతుంది. ఇది అంత ఈజీగా తీసుకునేటువంటిది ఆటిజం కాదు. మనకు ఫ్యామిలీస్ని డిస్టర్బ్ చేస్తుంది. ఇది చాలా ఎక్స్పెన్సివ్ కూడా, ఎందుకంటే దీనికి థెరపిస్టులు లేరు, దీనికి సంబంధించినటువంటి స్పెషల్ టూల్స్ కూడా ఏం లేవు. దీనిగా టెక్నాలజీ జరగాలి, రీసెర్చ్ జరగాలి. అండ్ పెళ్లి చేసుకున్న కొత్తలోనే వాళ్ళకు సంబంధించినటువంటి అవేర్నెస్ రావాలి. మనకు పోలియో మిగతా విషయాలలోకి ఎలా అయితే మనము వ్యాక్సిన్స్ తీసుకున్నామో అటువంటి టైంలోనే ఇది కూడా ఐడెంటిఫికేషన్ కనుక జరిగిందని అంటే డెఫినెట్గా దీనికి సంబంధించినటువంటి 60-70% ఆఫ్ ది ప్రాబ్లమ్ను మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు.